ఇప్పటికీ కూడా వైసీపీ ఎందుకు ఓటమి పాలయ్యింది అంటే సరైన కారణం అయితే ఆ పార్టీ నాయకులు చెప్పరు. ఏమనంటే ఈవీఎం అంటారు. ఇంకా అది అది అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా, చింతకాయ పచ్చడిలాగా అదే 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 పదే పదే. కానీ సవాలక్ష కారణాలు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అంటారు. అలాగే వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలు. ఎందుకు? అంత చేసి, అంత సంక్షేమం అందించి 151 స్థానాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పడిపోవడం అంటే ఒక్క కారణం ఉండదు. ఖచ్చితంగా సవాలక్ష కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే శాసన మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమి మీద ఆయన తనదైన శైలిలో విశ్లేషించారట. ఎందుకంటే ఇప్పటికే 11 నెలలు అవుతుంది ఓడిపోయి. ఇప్పుడు విశ్లేషించడం ఏంటి అనేది వైసీపీలో సీనియర్లకి చాలామందికి ఏం జరిగింది, అసలు ఏం జరుగుతోంది అనేదే. కానీ వైసీపీ ఓటమి వెనక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అన్నది అందరికీ తెలుసు. అందుకే బొత్స వైసీపీ ఓటమికి 100 కారణాలని చెప్పుంటారు అనేది. ఎందుకంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు తమ పరాజయానికి కూడా 100 కారణాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారట. మంత్రి బొత్స సీనియరు, పార్టీలో మొదటి నుంచి ఉంటున్నవారు, జగన్కి అత్యంత సన్నిహితులు, అలాగే పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్నారు. అందుకే ఆయన అన్న మాటలు ఒక్కొక్కసారి కరెక్ట్గానే మాట్లాడతారు. వైసీపీ ఓటమికి 100 కారణాలు అని చెబుతున్న ఆయన వాటిని జగన్కి చెప్పారా అనేది ఇక్కడ చర్చ. నిజమే, ఎన్ని కారణాలు ఉన్నాయి? 100 కారణాలు జగన్కి చెప్తారా? జగన్ ముందు చెప్పే ఛాన్స్ ఇస్తారా? అలాగే బొత్సకు తెలిసిన కారణాలు కూడా జగన్కి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది అని అనుకుంటే కనుక పార్టీని గత 11 నెలల కాలంలో చేస్తున్న రిపేర్లు కానీ, మార్పులు చేర్పులు కానీ సవ్య దిశలో సాగుతున్నాయా అనేది ఇక్కడ కీలకమైన చర్చ. వైసీపీకి పరాజయం ఎలా వచ్చింది అన్నది కనుక బేరీజు వేసుకొని ఆ 100 కారణాలని శాస్త్రీయంగా విశ్లేషించుకున్నట్లయితే మళ్ళీ ఆ పార్టీకి వైభవం దక్కే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. సీనియర్ నేత బొత్స ఈ 100 కారణాలను పార్టీలో పెట్టి అందరితో చర్చించి ఈసారి అలాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరము, బాధ్యత కూడా ఉందని గనక చెప్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేది. మరి అది ఆ 100 కారణాల మీద విశ్లేషించుకుంటారా, ఇంకా అంత టైం లేదులే చేయాల్సింది చేసుకుపోతారా చూద్దాం.